ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. ఎమోషన్స్, భావోద్వేగములు. మనిషి తనకు కనిపించే ఎమోషన్స్లో ప్రధానంగా చూపించేది కోపం. అవును, కొన్నిసార్లు ఎందుకు కోపపడుతున్నారో ఎవరికీ తెలియదు కూడా. అవును, అటువంటి కోపం వల్ల మనిషి కొన్నిసార్లు తన సహజ లక్షణాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మిస్టేక్స్, తప్పులు చేయడానికి కూడా కారణమవుతూ ఉంటారు. అవును, ఈ కోపం మనకు వచ్చినప్పుడైతే ఒకసారి దాని కోపానికి గల కారణము ఏంటి, సరైనదా కాదా, మన కోపాన్ని మనలో ఎంత సమయం నిలుపుదల చేస్తున్నాం అనేది మనం ఒకసారి గ్రహింపులోకి తెచ్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని వ్రాయబడి ఉంటుంది. ఈ వచనాన్ని మనం గ్రహింపులోకి తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు గుర్తు తెచ్చుకోవాలి కూడా. అవును, మనం కోపపడడానికి నిదానించాలి. కొన్ని హెచ్చరిక మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కోపము మానవు, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. అవును, మన కోపాలు, మన ఆగ్రహాలు కూడా కొన్నిసార్లు మన కీడుకే కారణమవుతూ ఉంటాయి. పెద్దవారు చెప్పిన ఒక తెలుగు సామెత ఉంది కదా, తన కోపమే తన శత్రువు. అవును, శత్రువు వల్ల నష్టం ఏంటో మన అందరికీ తెలుసు. అదేవిధంగా మన కోపమే మనకు ఒక పెద్ద శత్రువు అనేది మనలోనే ఉంటుంది. దాన్ని మనం దూరం చేసుకోవాలి. అందుకే కోపపడడానికి నిదానించాలంట. ఇంకొక వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, ఆతృతపడి కోపపడవద్దు, బుద్ధిహీనుని అంతరంద్రియమందు కోపము సుఖ నివాసము చేయను అని. అంటే ఆతృతపడి కోపపడే వారందరూ ఎవరంట? బుద్ధిహీనులంట. అటువంటి వారి అంతరంద్రియాల్లో ఈ కోపము సుఖ నివాసం చేస్తుంట. వెంటనే వారికి కోపం వచ్చేస్తుంది అంటది. చాలా మంది పెద్దవారిని మనం హెచ్చరిస్తూ ఉంటారు కదా, వీడు చాలా మాట చెప్పినా వినడు, చాలా కోపం ఎక్కువ అంటారు. అవును, అటువంటి డిగ్రీలు మనం సంపాదించుకోకూడదు. అటువంటి మాటలు మనం పెద్దవారి చేత అనిపించుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే చాలామంది కోపాన్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి భౌతికంగా చాలా ఎక్సర్సైజెస్ అనేవి మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఒక పెద్ద గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే ఈ కోపం అనేది పాపం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందో అప్పుడే మీ హృదయాన్ని ప్రార్థన వైపు మళ్ళిందో. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషించడమే కదా. ఎప్పుడైతే మీ హృదయాన్ని ప్రార్థన వైపు ఉంచామో ఆటోమేటిక్గా మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. అందుకనే మీ కోపాన్ని ప్రార్థన వైపు మళ్ళిద్దాం. పాపం చేయకుండా మన హృదయాన్ని కాచుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.